శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవి ఎక్కువైన తర్వాత ఇళ్లల్లో కూడా మొక్కలు పెట్టుకోవడం చూస్తున్నాము. అవును. వీటి వల్ల ఇప్పటికీ చాలా మంది మనీ ప్లాంట్స్ ఉంటే ఇంట్లో అమౌంట్ ఎక్కువగా ఉంటాయని ఇట్లా కొన్ని నమ్ముతూ ఉంటారు. కొన్ని మొక్కలు ఉండొచ్చని, కొన్ని మొక్కలు ఉండకూడదని. అట్లని సైకలాజికల్ గా కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే ఒకటమ్మా, వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలు చెప్తాను. ఎందుకంటే మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు వచ్చేసేటట్టు అందరూ మనీ ప్లాంట్లు పెట్టేసుకుంటారు. ఇంకేమీ పని చేయక్కర్లేదు. మీరు ఈ స్టూడియో పెట్టక్కర్లేదు, నేను వచ్చి ఇక్కడ చెప్పక్కర్లేదు, నేనేమీ చేయక్కర్లేదు, వాస్తు గురించి నేను తిరగక్కర్లేదు. మనీ ప్లాంట్ పెట్టుకొని శుభ్రంగా ఇంట్లో కూర్చుంటే చాలా డబ్బులు వస్తాయి. అది తప్పు. కాకపోతే ఏంటంటే మొక్కల్ని శాస్త్రంలో చెప్పింది తూర్పు భాగం నుంచి దక్షిణ భాగం వరకు పెట్టుకోమంటాడు. ఎందుకంటే వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము, ఆకాశతత్వం, పంచతత్వాలు ఉంటాయి మనకి. వాస్తులో చెప్పిన విషయాలు ఇవన్నీ. ఆ తత్వాన్ని బట్టి సపోర్టింగ్ అంటే తూర్పు వైపు మొక్కలు ఉంటాయి, నీకు సోషల్ కమ్యూనికేషన్స్, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్యన ఉండే కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఆగ్నేయంలో మొక్కలు ఉంటాయి, కొంచెం నీకు జనరేట్ అంటే నీకు ఒక ఐడియా, ఇప్పుడు మనీ జనరేట్ అవ్వాలంటే నీకు ఒక ఐడియా రావాలి కాబట్టి ఆ ఐడియాకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. అలాగే దక్షిణం వైపు మొక్కలు ఉంటాయి, కెరియర్ పరంగా బాగుండడానికి అక్కడ ఉండే దేవతా స్వరూపాలకి సపోర్టింగ్ ఉంటుంది. అంటే ఏదైనా మనం ఇంట్లో కూర్చుంటే మాయమైనట్టుగా రాదు. ఏది అలా అయ్యేటట్టు అయితే క్షీరసాగర మదనం తెలుసుగా మీకు? దేవతలు, రాక్షసులు, పావుని, సర్పాన్ని చిలుకుతారు, విష్ణువు. ఇప్పుడు చూడండి ఒకసారి, మహావిష్ణువు వాళ్ళిద్దరూ క్షీరసాగరం మదనం చేసేటప్పుడు ఆ మందర పర్వతం పడిపోతుంటే కిందకి ఆయన ఒక తాబేలు రూపంలో, కూర్మావతారం రూపంలో వెళ్ళి అక్కడ ఆపాడు. అందుకని ఎందుకురా చిలుకుతున్నారు, నేను ఒక మంత్రం వేస్తాను, మీ అందరికీ అమృతం వచ్చేస్తుంది అనలే. దాని తర్వాత చిలుకుతూ ఉండగా హాలాహలం వస్తే శివుడు గర్రంలో దాచుకున్నాడు, అంతేగాని మాయమేసి దాన్ని పోగొట్లే. అవునా? అవును సార్. అంటే ఏమిటి, అక్కడ ఫిజికల్గా మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు ఆయన సహకారం అతను అందిస్తాడు. దేవతలకే మళ్ళీ అది కుదరలే, మాయమేసి తెచ్చుకోవడం దేవతలకు కూడా కుదరలే. అంటే మనం కూడా ఏంటంటే ఈ పలానా మొక్కలు ఇక్కడ పెట్టడం వల్ల వాస్తు అంటే మనకి దేవతలు, అసురులు ఉండేటువంటి ప్రదేశాలు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవత చెప్తారు వాస్తులో. అక్కడ ఆ పదార్థం, ఆ మొక్కలు ఉండడం వల్ల వాటికి సపోర్టింగ్, ఆ ఎనర్జీ సపోర్టింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి శాస్త్రంలో చెప్తారు, దక్షిణాగ్నేయంలో నెయ్యి పెట్టండి అంటాడు. దక్షిణాగ్నేయం హృదయ ఆజ్యగేహ ప్రశస్తయ్యేత అని శ్లోకం ఉంటుంది. అంటే నెయ్యి పెడితే అక్కడ శక్తి దేవతలు స్ట్రాంగ్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగా మొక్కలు పెంచుకోవడం వల్ల నేను చెప్పిన ప్రదేశాల్లో పెడితే చాలా మంచిది. నైరుతి మూల మొక్కలు పెంచొద్దు అంటాడు. అంటే భూతత్వం పాడవుతుంది, వాళ్ళ కెరియర్ విషయంలో కానీ, అంటే వేరే కెరియర్ స్కిల్స్ కానీ, భార్యాభర్తల మధ్యన కానీ డిస్టర్బెన్సెస్ వస్తాయని. ఎర్త్ ఎలిమెంట్ పాడైతే స్థిరత్వం ఉండదని వాళ్ళిద్దరి మధ్యన. అలాగే ఉత్తరంలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు. మీకు పెద్ద స్థలం ఉంది, చుట్టూ మొక్కలు ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఉన్న కొద్ది దాంట్లో ఉన్నప్పుడు ఉత్తరంలో ఎక్కువ పెంచకూడదు, ఉత్తరంలో తక్కువ ఉండాలి, 1-2 ఉండాలి. మీకు తూర్పు ఆగ్నేయం నేనైనా పెంచుకోవచ్చు, పడమరలో కొంతవరకు పర్వాలేదు, బట్ తూర్పు ఆగ్నేయం ప్లస్ అవుతుంది. అలా ఇంకోటి ఏంటి, కొంతమంది తమలపాకు మొక్క పెంచుకోకూడదు అంటారు. దానివల్ల దోషమే ఉండదమ్మా. తమలపాకు మొక్క మా ఇంట్లో కూడా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నాకు దానికి ఏమీ ప్రాబ్లం లేదు. ముళ్ళున్న మొక్కలు, పాలుగారే మొక్కలు పెంచొద్దని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా విషయం. ఎందుకంటే కొన్ని పాలుగారే మొక్కల్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదో ఈ మొక్కని ఇలా అన్నారు, ఆకు తెంపారు, పాలు వచ్చాయి, అదేదో నిజమైన పాలు తాగుతారు, విషం అవుతాయి కొన్ని. ముళ్ళున్న మొక్కలు తెలియకేదో పట్టుకుంటారు, ఎంత ప్రమాదం, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది. అందుకని ముళ్ళు ఎక్కువగా ఉండే మొక్కల్ని కొంచెం దూరంగా పెట్టండి. 1-2 పెట్టుకోవాలి, మిగిలినవన్నీ కూడా మంచి మంచి మొక్కలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొక్కలకి దీనికి ఏమిటండి సంబంధం అంటే, కొన్ని మొక్కల యొక్క వేర్లు ఉంటాయి, ఆ వేర్ల నుంచి ఒక చిన్న తీసి దాన్ని లాకెట్ లాగా పెట్టుకొని ధరిస్తారు, చూసిన మూలికలు అంటారు వాటిని. మూలిక ధారణ వల్ల మరి వాళ్ళ జీవితంలో అనేకమైన నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళకి దగ్గర రాకుండా ఉంటుంది. మరి అదలా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎందుకు ఆయుర్వేదంలో కూడా సరే నీకు బాహ్యంగా పనిచేస్తుందో లేదో, మరి ఆయుర్వేదంలో అదే మూలికను తీసి నూరి ఇస్తాడు, మరి వాడు జబ్బు తగ్గట్లా.
అది ఎలా తగ్గిస్తుంది జబ్బు అంటే ఆ ఎనర్జీ అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఈ మూలికా సంబంధించినవన్నీ కూడా మనకి వేదాంగాల్లో ఉన్నాయి. ఉన్నటువంటి వేదం చెప్పినటువంటి వేదంగం నుంచి వచ్చాయి ఇవన్నీ. జ్యోతిష్యం, నిరుక్తం, కల్పము, శిక్ష, వ్యాకరణం ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి. కాబట్టి ఏంటంటే మొక్కల్లో మూలికలతో పనిచేసేవి కొన్ని ఉంటాయి. కొన్ని నక్షత్రాలు కొన్ని మొక్కల్ని నాటమని చెప్తారు. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు. అంటే వీళ్ళు ఏవైనా కొన్ని దోషాలు నువ్వు విశ్వానికి మంచి జరిగేలాగా ఆక్సిజన్ అందిస్తుంది ఒక మొక్క. మంచి జరిగేలాగా కనుక నువ్వు నాటగలిగితే దాని ద్వారా నీకు కొన్ని దోషాలు పోతాయి. కాబట్టి అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కొన్ని మొక్కల పేర్లు చెప్పారు. కాకపోతే ఆ మొక్కలు గుర్తుపట్టడం కూడా లేదు ఇవాళ రేపు. అంత దాగేందుకు అసలు ఒక ఆడపిల్లని ఇంట్లో కనుక వంటింట్లో రానివ్వకపోతే ఆమెకు అసలు ఏ పప్పుకి తేడా కూడా తెలియదు మొక్కలు దాకేందుకు. కదమ్మా. అలా ఏంటంటే మొక్కల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి మొక్కలు నాటితే. ఓకే. మొక్కల్ని పెంచడము, నాటడము, వాటిని సంరక్షించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. మనకి బంధువర్గంలో ఇబ్బందులు వస్తున్నాయన్నా, అప్పుల పాలవుతున్నామన్నా బుధగ్రహ అనుగ్రహం తక్కువగా ఉందని అర్థం. మొక్కలను నాటడం వల్ల అనుగ్రహం పెరిగితే మనకు అప్పుల బాధల నుంచి బయటపడతాం. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం కలగవచ్చు, ఏమంటే మరి మొక్కలు నర్సరీ అమ్ముకునేవాడికి అప్పు ఉండదా అని. అంటే నేను చెప్తున్నా, నేను ఒకటే చెప్తా, ఆ నర్సరీ అమ్ముకునేవాడు వాడికి అది కర్మగా తీసుకున్నాడు, నువ్వు ఇది సేవగా తీసుకుంటావు. దాని నుంచి వాడు రూపాయి సంపాదించుకొని ఏదో వాడు తిందామని చూస్తున్నాడు. ఇక నువ్వేమి తినాలనుకోవట్లే, ఆ మొక్కని ఒక ప్రేమగా తీసుకుంటున్నా, ఆ ఎఫర్ట్ వేరే ఉంటుంది. ఓకే. అట్లాగే మొక్కలు దానంగా ఇస్తూ ఉంటారు. మారేడు మొక్క, తులసి మొక్కలు ఇస్తూ ఉంటారు, అది చాలా మంచిది. అలా మొక్కను దానం ఇస్తే కూడా చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.